రామచంద్ర మూవీ చూసాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చిలుకూరి ఆకాష్ రెడ్డి గారు డైరెక్టర్ నిజంగా చాలా అంటే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. నిజంగా ప్రతి ఒక్క సీన్ కి ప్రాణం పెట్టిన కనుక నిజంగా ఒక బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టిన ఆయన మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా అంటే చాలా ప్రెజెంట్ చేశారు. మ్యూజిక్ తోనే మూవీ మొత్తం రన్ అయింది. హీరోయిన్ కొత్త హీరోయిన్ కానీ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా క్యూట్ గా యాక్ట్ చేశారు హీరోయిన్ అయితే. నిజంగా ఫేవరెట్ లిస్ట్ లో అందరు ఫేవరెట్ లిస్ట్ లో యాడ్ అయిపోయినట్టే. హీరోయిన్ ఫాదర్ సెంటిమెంటే కానీ ఫ్యామిలీ స్టోరీ అండి. ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ. అందరూ ఫ్యామిలీ చూడాల్సిన మూవీ, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. అలనాటి రామచంద్ర మూవీ చూసారండి, చాలా బాగుందండి. ఈ లవ్ స్టోరీ ఇప్పటి జనరేషన్ కరెక్ట్. కామెడీ కూడా చాలా బాగుంది సార్. కొత్త నటీనటులు, కొత్త డైరెక్షన్, వాళ్ళంతా కొత్త వాళ్ళైనా కానీ ఎంతో ఎక్స్పీరియన్స్ గా ఉన్నట్టుగా చాలా బాగా నటించారు సార్. చాలా నచ్చింది సార్. ఏం నచ్చిందండి సినిమాలో లవ్ స్టోరీ బాగుంది సార్. నిజమైన లవ్ స్టోరీ ఉంది. ఇప్పటి యూత్ పిల్లలు అర్థం చేసుకోకుండా ఏదో ఉంటుంది కానీ ఇందులో హీరోయిజం కానీ వాళ్ళ డైరెక్షన్ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు వాళ్ళు. ఆ లవ్ స్టోరీలో ఏముందంటే ఇప్పటిదాకా యాక్ట్ అవ్వడం అని లేదండి. నిజంగా లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలా చూసినట్టు అనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ తోటి నడిపించారు కదా, మరి బోర్ ఎక్కడ కొట్టలేదా మీకు? బోర్ లేదండి, అది నిజం. అంటే స్టోరీ ఎట్లా ఉండాలనే చూపించారు. ఒక అబద్ధం చెప్తే అది ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది కథ, ప్లాట్ లైన్. ఓకేనా బ్రదర్? అవునండి, లేదు ఐఎమ్ వెరీ ఫ్రీ ఎక్స్ట్రోవర్ట్. సినిమాలో అయితే చాలా మంది వచ్చినప్పుడు కూడా అదే నేను ఇలానే ఫీల్ అయ్యాను. చాలా అసలు వాళ్ళు కూర్చొని ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా బూస్ట్ ఇచ్చారు. అది డైరెక్టర్ గారు చెప్పాలి, నేను ఎట్లా తీసుకొస్తాను అన్నాడు. బట్ లేదండి, డైరెక్టర్ గారు క్రెడిట్ అంతా ఆయనదే. ఈ సినిమాలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మా హైమావతి గారికి, శ్రీరామ్ గారికి, జగదీష్ గారికి, మా హైనివా క్రియేషన్స్, వాళ్ళు మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు, మనల్ని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దిల్ రాజు గారు కూడా ఆయన ఇప్పుడు మాకు ఇంత మంచి భరోసా, ఇంత ముందుకు వెళ్ళండి మీరు రిలీజ్ చేయండి సినిమా నేను ఉన్నాను కదా అని చెప్పకపోతే మాకు ఇంత కాన్ఫిడెంట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగుంది రెస్పాన్స్. థ్యాంక్ యూ. అలనాటి రామచంద్రుడు ప్రాజెక్ట్ ఎందుకప్ప అలనాటి రామచంద్రుడు అని చెప్పి అనుకున్నాను. బట్ మహేష్ బాబు గారి మురారి మూవీలో ఒక సాంగ్ లైన్ అది, కానీ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది అలనాటి రామచంద్రుడు అంటే నిజంగానే రామచంద్రుడు. ఆ రాముడు ఆశీర్వాదాలు ఈ సినిమాకు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ గారికి మంచి కలెక్షన్ తో డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేచర్ అనే కాన్సెప్ట్ మీద తీసుకెళ్లే స్టోరీ. నేచర్ కు ఎలా ఉంటుంది అని చూపించాడు. అండ్ మనాలికి తీసుకెళ్లి ధరణి అనే క్యారెక్టర్ మీద హీరోయిన్ తీసుకెళ్లి ఆ స్టోరీని ఎలా చూపించారంటే కళ్ళకన్నట్టు చూపించాడండి. పిన్ డ్రాప్ సైలెంట్ ప్రతి ఒక్క ఆడియన్ అలా మ్యూజిక్ సినిమా మ్యూజిక్ వలన కావచ్చు, డైరెక్టర్ చూపించిన స్క్రీన్ పైన కావచ్చు, కానీ ఆ స్టోరీ లైన్ కావచ్చు, అలా పిన్ డ్రాప్ సైలెంట్ అలా చూస్తున్నారు ఆకాశానికి ఆ స్క్రీన్ పైన 7 స్క్రీన్ పైన. అందరూ అలా పిన్ డ్రాప్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను కామన్ మ్యాన్ గా చెప్తున్నాను అండ్ నేను డెబ్యూ డైరెక్టర్ ని. సో ఈ స్క్రీన్ మీద ఎలా ఆయన ప్రజెంట్ చేసి చూపించి అందరినీ ఎవరి క్యారెక్టర్ ని ఎలా చూపించాడు ఆయనకు. నిజంగా ఈ సినిమా తర్వాత దిల్ రాజు గారు కావచ్చు అండ్ పీపుల్స్ మీడియా పెద్ద పెద్ద బ్యానర్స్ పిలిచి ఆయనకు అవకాశం ఇస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఆ ప్రొడ్యూసర్ గారు ఎంత ధైర్యంగా ఆయనను డెబ్యూ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చి ఈ సినిమాని సక్సెస్ చేయించుకున్నారు. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమాతో మీ అబ్బాయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడండి. నెక్స్ట్ మళ్ళీ మంచి మూవీ చేస్తాడు, మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, ఒక ఫీలింగ్ చెప్పలేకపోతున్నాను. మొత్తం హౌస్ఫుల్ అయింది, చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఎంటర్టైన్మెంట్ కి కానీ ఎమోషనల్ సీన్స్ కి కానీ అన్నిటికీ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో హ్యాపీ, హిట్ కొట్టాం అనుకుంటున్నాం. సో మాది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి చూడొచ్చు, ఎందుకంటే యూర్ సర్టిఫికేట్ మూవీ. దయచేసి వచ్చి సినిమా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రమ్ అలనాటి రామచంద్రుడు టీమ్. అలనాటి రామచంద్రుడు అంటే ఫ్యామిలీ మూవీ అన్న, అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన మూవీ అన్న. అంటే ఎవ్రీ వీక్ నేనైతే ప్రతి ఒక్క సినిమా చూస్తా కానీ దాంట్లో కొన్ని అడల్ట్ కంటెంట్ అవి ఇవి కొన్ని చూపిస్తాం, కానీ ఇది మాత్రం కంప్లీట్లీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అన్న. అంటే చాలా బాగా అనిపించింది. అసలు పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే అసలు హీరోయిన్ మాత్రం చించేసిందని చెప్పుకోవచ్చు. సో
సో చాలా నచ్చిందన్న. అండ్ బీజిఎం అన్న, ఎమోషనల్ బీజిఎం కి అయితే అసలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయితే పోతారు. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం అసలు కట్టి పడేశారని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ లో ఉంది మూవీ మాత్రం. సో నాకైతే చాలా బాగా అనిపించింది అన్న. మీరు కూడా మీ ఫ్యామిలీస్ తోటి చూసేయండి అన్న. అలనాటి రామచంద్రుడు. ఈ కాలంలో బాయ్స్ ఎట్లుండాలి, ప్యూర్ లవ్ అంటే ఏంటిది అనే పాయింట్స్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారన్న. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. చెప్పు బ్రో, ఎంతసేపు భయ్యా అలనాటి రామచంద్ర ఎట్లుందన్న? చాలా సూపర్ ఉందన్న. వాస్తవం చాలా బాగుంది, చూడొచ్చు అన్న. ఫ్యామిలీ ఇంటర్ చూడొచ్చు. మంచిగా ఏంటంటే డిజైన్ చెప్పేటప్పుడు భయపడతాడు, కానీ రియల్ గా చాలా చాలా బాగుంది అన్న సినిమా. 100% బాగుంది. హైలైట్స్ అయితే సస్పెన్స్ ఉంది మొత్తం. అంటే తను నిజం చెప్పేటప్పుడు భయపడతాడు. నేను నిజం చెప్తే ఎట్లా అబద్ధంతో దగ్గర అవుతాడు, కానీ నిజం చెప్పాలని భయపడతాడు. అబద్ధంతో చెప్పినప్పుడు నాకు వద్దు, నేను నిజాయితీతోనే ఉండాలని. 100% ఎమోషన్ చాలా బాగుంది భయ్య. చాలా వరకు బాగుంది. పాయింట్ ఒకటే ఉంది కానీ బాగుంది. సాంగ్ అయితే చాలా బాగుంది సినిమా. 100% 100% చూడొచ్చు భయ్య. 100% చూడొచ్చు తప్పకుండా. అలనాటి రామచంద్ర అంటే కొత్త వాళ్ళు అందరూ చూసారు కదా, సో ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది అన్న. నిజంగా ఎంత అంటే నేను చెప్పలేని మాటలు లేదు. ఎందుకంటే చూస్తే ఆనందం వేరు, చెప్పడం కన్నా చూస్తే ఆనందం వేరు. ఎప్పుడైనా జీవితం ఏదైనా చూసినప్పుడే ఆనందం వేరు ఉంటుంది. 100% ఫస్ట్ టైం నేను ఐమాక్స్ రావడం, ఈ సినిమా నా లైఫ్ లో ఫస్ట్ టైం రావడం చూడడం చాలా చాలా బాగుంది. నేను మామూలుగా కొన్ని యూట్యూబ్ సాంగ్స్ రాశాను, కానీ ఇలాంటి మూవీ ఇలాంటి సాంగ్స్ అని ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం నేను లైఫ్ లో రావడం ఐమాక్స్ కి. చాలా